అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము మంచి పోరాటము పోరాడితిని. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనంలో చదువుకుందామండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనంలో చదువుకుందాం. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? పౌలు గారు మాట్లాడుతున్నారండి. పౌలు గారు మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. మనము కూడా మంచి పోరాటం పోరాడవలసి ఉన్నామండి. పౌలు గారు అయితే దేవుని కోసం ఎంతో కష్టపడ్డాడు. దేవుని కోసం తన ప్రాణాలను సైతము లెక్క చేయకుండా దేవుని సాక్షిగా నిలబడ్డారు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎంత కఠినంగా ఈ యేసు ప్రభు నమ్మిన శిష్యుల్ని హింసించాడో అంత కఠినంగా ఆయన వాక్య పరిచర్య కూడా చేశారండి. ధైర్యంగా బోధించాడు. ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా బోధించాడు. 1 తక్కువ 40 దెబ్బలు 3 సార్లు ముమ్మారు ఆయన 1 తక్కువ 40 దెబ్బలు పొంది ఉన్నాడు. కాబట్టి పౌలు గారు మంచి పోరాటము పోరాడారు. నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు జీవకిరీటం ఉంచబడినది. మనం కూడా మంచి పోరాటం పోరాడినట్లయితే మనకు కూడా జీవకిరీటం అనేది ఉంచబడి ఉంటుంది. జీవకిరీటము, నీతి కిరీటం మన కొరకు పౌలు గారి కొరకు ఉంచబడి ఉన్నది అని పౌలు గారు మాట్లాడి ఉన్నారు. మనకు కూడా నీతి కిరీటం దేవుడు అనుగ్రహిస్తారు. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, నా ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా. ఇక్కడ పౌలు గారు మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు పందెమును తుదముట్టించితిని అని మాట్లాడుతున్నారు. అలాగే పౌలు గారు తిమోతి గురించి మాట్లాడుతున్నాడు. తిమోతి కూడా విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. నువ్వు మంచి పోరాటం పోరాడు అని తిమోతి గారికి 1వ తిమోతి రాసిన పత్రిక 6:12 మాట్లాడుతున్నారు. పౌలు గారు తిమోతిని మంచి పోరాటం పోరాడము, నీవు సాక్షిగా ఉండు, అనేక మంది ఎదుట ఒప్పుకొంటివి, నువ్వు సాక్షిగా ఉండు అని చెప్పుతున్నారు. అలాగే పౌలు గారు తన గురించి తాను ఏం చెప్పుకున్నారంటే, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ప్రభువైన యేసునందు నేను ఈ పరిచర్యను పొంది ఉన్నాను. ఈ పరిచర్య చేయటంలో నా ప్రాణం నాకైనా ఎంత మాత్రం నేను ప్రియముగా ఎంచుకోలేదు. అంటే ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన ఈ పరిచర్య చేయటం అనేది జరిగింది. పరిచర్య ఎవరి దగ్గర పొందారంట? యేసు ప్రభు యొద్ద పొంది ఉన్నారు. కాబట్టి పౌలు గారు ఏమంటున్నారంటే, నేను క్రీస్తుని పోలి నడుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునుడి అని మాట్లాడుతున్నారు. కాబట్టి మనం కూడా క్రీస్తుని పోలి, ఈ పౌలు గారిని పోలి నడుచుకోవలసిన వారమై ఉన్నారు. ఇక్కడ పౌలు గారు తిమోతి గారు ఫిలిప్పీ సంఘానికి ఏమైనా రాస్తున్నారంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాము.
గురి యొద్దకు పరిగెత్తాలి. మన గురి ఏంటి? ప్రభు అయిన యేసయ్య రాకడ వచ్చినప్పుడు ఎత్తబడాలి. అది మన గురి. ఆ గురి వద్దకు చేరాలి అనే పరుగు పందెంలో మనం గురి చేరాలి అని ఉండాలి. కాబట్టి క్రీస్తు యేసును దేవుని ఉన్నతమైన పిలుపు నక్కలకు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇంకా శోధన సహించువాడు ధన్యుడు. యాకోబు రాసిన పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడైతే అతనికి ఏముందంట? జీవ కిరీటం ఉందంట. ఈ లోకంలో మనకు శ్రమలు, శోధనలు, వేదనలు వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటాం కదండి. ఎందుకు వచ్చినాయి, నాకే వస్తున్నాయి, ఎవరికి రావట్లేదు శోధనలు, వేదనలు, బాధలు అని బాధపడతాం. బాధపడవలసిన అవసరం లేదండి. శోధన జయించిన వాడు ధన్యుడు. శోధనలో నిలిచిన వాడికి జీవ కిరీటం అనేది దేవుడు మనకి ఉంచి ఉన్నాడండి. జీవ కిరీటం పొందుకున్న వాళ్ళని మనము జీవ కిరీటం కోసమై ఉండాలండి. జీవ కిరీటం పొందుకొని శోధనలు జయించినచో భాగ్యవంతుడవు, శోధనలు జయించినచో భాగ్యవంతుడవు, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషమో, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషమో, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, నిన్నుగని పిలచిన దేవుడు విడిచిపోతాడా, నిన్నుగని పిలచిన దేవుడు విడిచిపోతాడా, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. శోధనలు, బాధలు వచ్చినప్పుడు సోలిపోకూడదండి. ప్రభు అయిన యేసు మనల్ని విడిచిపెట్టరు. మన కని పెంచిన తండ్రి మనల్ని విడిచిపెట్టడు. కాబట్టి శోధనలు సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందుకుంటాడు. నేను వచ్చే వరకు మీరు కలిగి ఉన్నవి గట్టిగా పట్టుకొనుడి అని మాట్లాడుతున్నారు. నేను వచ్చే వరకు దేవుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. నేను వస్తాను రెండోసారి, అక్కడ మొదటిసారి వచ్చి ఉన్నాను గొర్రెపిల్ల రీతిగా, రెండవసారి యూదా రాజసింహం వల్లే వస్తాను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న వాటిని గట్టిగా పట్టుకొనము అంటున్నాడు. మనకు వచ్చే వరకు, దేవుడు వచ్చే వరకు ఏం కొట్టుకొని ఉండవలను? దేవుడు సర్వాంగ కవచములను పట్టుకొని మనము ధైర్యంగా ఈ లోకంలో జ్యోతుల వలె వెలుగుతూ ఉండాలి. నడుముకు సత్యమును దట్టి కట్టుకొనము, నీతియను మైమరుపును తొడుక్కొనము, పాదములకు సిద్ధ మనసు అను జోడును తొడుక్కొనము, విశ్వాసమును డాలు పట్టుకొనుడి, రక్షణ అను శిరస్త్రాణమును ధరించుకొనుడి, దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఈ సర్వాంగ కవచమును ధరించుకొని ప్రభు అయిన యేసు వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. అప్పుడు మనం మంచి పోరాటం పోరాడితిమి, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినదని మనం కూడా ధైర్యంగా పౌలు గారిలాగా మాట్లాడగలుగుతామండి. కాబట్టి మనం నీతి కిరీటం కోసం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. ఏమేమి మనం ధరించుకొనవలను? దేవుని సర్వాంగ కవచములను ధరించుకొనవలను, నడుముకు సత్యమును దట్టి కట్టుకొనుము, నీతి అను మైమరుపును తొడుక్కొనుము, పాదములకు సిద్ధ మనసును జోడును తొడుక్కొనుము, విశ్వాసమును డాలును పట్టుకొనుడి, రక్షణ అను శిరస్త్రాణమును ధరించుకొనుడి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఈ యొక్క సర్వాంగ కవచమును ధరించుకొని ప్రభువైన యేసు రాకడకు కొరకు మనం ఎదురు చూసి వారమై ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యమును ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసు రాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. మీరు వినిపించిన వాక్యంకై వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభువా. మంచి పోరాటం పోరాడితేనే నా పొరుగు తుదముట్టించదని పౌలు గారు మాట్లాడి ఉన్నారు ప్రభువా. అట్టి రీతిగా మేము కూడా ప్రభువా ఈ లోకంలో మంచి పోరాటమును పోరాడి మా పరుగును కదముట్టించి ప్రభువా నీతి కిరీటమును పొందుకునే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని, నీ రాకడ వరకు మేము మాకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రతిరోజు నా వాక్యం వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాదు లైక్ కూడా చేయండి.